సంఘమునకు ఆయన ఇచ్చిన ఆధిక్యత అది. ఆ రోజున యాజకులు 50 సంవత్సరాలు ఎదురు చూసి బూరబూదితే ప్రజలు విడుదల కలుగుతుంది. ఈరోజు సంఘంతో క్రీస్తు మమేకమై ఉన్నాడు. ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వతంత్రం ఉంది. అంటే సంఘం ఎక్కడుందో, సంఘంలో విశ్వాసులు ఎక్కడున్నారో, రాజులైన యాజకులుగా పిలువబడ్డారు కనుక వారు చేస్తున్న బూరధ్వని వినపడుతున్నప్పుడు ప్రజలకు విడుదల కలగాలి. ఎందుకు విడుదల కలగట్లేదు అంటే మన వైపు నుంచి ఇది పరీక్ష. మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఏంటిది? ఈ ప్రతిష్ఠితమైన కడగబడిన అనుభవంలోనే నేను కొనసాగుతున్నానా? నా పైన ఉన్నటువంటి వస్త్రం అది యాజక వస్త్రమేనా? నా మీద తైలాభిషేకాన్ని నేను కలిగి ఉన్నానా? అభిషేకాన్ని నేను కొనసాగిస్తున్నానా? లేకపోతే అందుకే తిమోతి పౌలు అన్నాడు, తిమోతి ఈ బూర శబ్దం గురించి ఒకటే మాట చెబుతాను, తిమోతి నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్త. ఇజ్రాయేలు నీ మీద నేను కాపురులు నియమించాను. ఆలకించుడి, వారు చేయి బురధ్వని వినబడుచున్నది. ఇజ్రాయేలును కాపలా కాసేందుకు, యెరూషలేమును కాపాడేందుకు ఆ ప్రహరీ మీద నేను కాపురులను పెట్టాను. ఇదిగో వారు చేయి బూర శబ్దం వినబడుతుంది. బూర శబ్దం విన్నవాడు విడుదల పొందకపోతే మనకు బాధ్యత లేదు. బూర శబ్దం విని కూడా ఖడ్గమును మరణమును తప్పించుకోకపోతే వాడి మరణానికి వాడి బాధ్యుడు. కానీ ఖడ్గం వచ్చుచున్నదని, ఆపద వస్తుందని, ప్రభుదినం వస్తుందని, రాకడ వస్తుందని, ఉన్న స్థితిలో నుంచి విడుదల పొందమని ప్రజలకు అర్థమయ్యేట్టుగా బూర ఊదకపోతే ఆయన అంటున్నాడు, యాజకుడైన నీ దగ్గర నేను నీ సహోదరుని గురించి నిన్ను లెక్క అడుగుతాను.